సూపర్ హీరో స్టోరీస్ ఎస్పెషలీ స్పైడర్ మ్యాన్ అనుకుంటే దే ఆర్ అబౌట్ ఎవరు నమ్మని అండర్ డాగ్ సూపర్ హీరో ఎలా అవుతాడన్న దాని గురించి. ఇప్పుడు జాంబిరెడ్డి కాదన్న అని చెప్పి హనుమాన్ నా దగ్గర తీసుకురాలి. హనుమాన్ లో 6.5 అడుగులు అది మరి సరిపోదు, కుదరదు. నువ్వు పెట్టిన హెయిర్ క్రాఫ్ట్ కి నువ్వు కూడా ఒక చాలా ప్లస్ అందంగా ఉండకూడదు, అంత పల్లెటూరు కుర్రాడిలాగా ఉండాలి. కళ్ళు చాలా బాగుంటాయి బ్రో. పల్లెటూరు కుర్రాడు, అర్థమైందా? పల్లెటూరు కుర్రాడు బ్లాక్ సూట్ వేసుకుని దిగట. ఇప్పుడు మీరు చేసే నాకు చెప్తారేంటండి? కానీ నేను కాశ్మీర్ టు కన్యాకుమారి టీజర్ ట్రైలర్ ఇప్పుడు మై గుడ్నెస్, అంటే మేము మేజర్ చేసేటప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాకరే ఎంతెంతో మంది హెల్ప్లు తీసుకొని చాలా చేస్తే మంచిగా రీచ్ అయింది. కానీ మీరు ఏ సపోర్ట్లు ఏవి లేకుండా, అంటే మాకు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసి ఇది అది బోల్డ్ అంతమంది మాట్లాడాం మేము, బట్ యూ విత్ నో సపోర్ట్ ఆల్మోస్ట్. కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి పర్సన్ ఈ సినిమా చూడాలని వెయిట్ చేసేలా చేశారు. Yeah, I mean, it's the power of the content. Like, you know, definitely మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టీజర్ లాంచ్ కూడా ఎవరు రాలేదు చీఫ్ గెస్ట్. ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదని కాదన్నా, అన్ని రకాలుగా అన్ని ట్రై చేసాం. బట్ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే చాలా స్ట్రాంగ్ గా ఏది కుదరకపోయేపాటికి, నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పలేను కానీ ఏది కుదరపోయేపాటికి గట్టిగా నమ్మింది ఏంటంటే, సరే మనం ఒకటి ఆనెస్ట్ గా చేసాం కదా, దాన్ని రిలీజ్ చేసేసి చూద్దాం, ఆడియన్స్ కి నచ్చితే కదా అనేది ఇంకా వి టుక్ దట్ డెసిషన్. కానీ ప్రశాంత్, నీకు బోల్డ్ అంతమంది పెద్ద హీరోలు అందరూ తెలుసు కదా, పెద్ద హీరోయిన్స్, పెద్ద హీరోస్. అంటే నేను ఆబ్లిగేట్ చేయడం నాకు నచ్చదు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ వన్స్. మీరు లాస్ట్ టైం మనం కలిస్తే కూడా ఐ థింక్ ఐ ఓన్లీ ఆస్క్ యూ వన్స్. సో ఐ కెన్ ఓన్లీ ఆస్క్ వన్స్ అన్నమాట. ఐ కెనాట్ ప్రశాంత్ నాతో వర్క్ నా మాటే శాస్త్రం. ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు. ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. సో మనం హనుమాన్ 2 గురించి మాట్లాడుకుంటాం. ఇంటర్వ్యూ అయిపోగానే హనుమాన్ 2 గురించి మాట్లాడుకుంటాం. సో సూపర్ హీరో యూనివర్స్ ఉంది కదా, వేరే సూపర్ హీరోస్ వస్తారు. యా యా ఆఫ్ కోర్స్, దట్ ఇస్ ద ఐడియా. 12 సూపర్ హీరోస్ సో ఫార్. అవునా? ఎవరెవరున్నారు? అంటే ఇట్స్ టూ ఎర్లీ. నేను ఎప్పుడు చెప్తాను ఒకటి చెప్పు. అంటే ఇది కదా మనకు thumbnail. మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే సూపర్ హీరో నన్ను పక్కన పెట్టి, కానీ సూపర్ హీరో అంటే ఏంటి? టెల్ మీ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే అన్ని కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడు పవర్స్ వచ్చిన సూపర్ హీరోను, సో దెర్ ఈస్ వన్ మోర్ సూపర్ హీరో ఫిల్మ్ కాల్డ్ అధీరా. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై KGF లో విలన్. ఆయన ADHERA, మాది ADHIRA. సో అంటే ఇంగ్లీష్ లేదు కదా, లేదు. బట్ సో దీని మీనింగ్ అంటే లైక్ దీని పర్టికులర్ మీనింగ్ లైట్నింగ్ అనమాట. అధీరా అంటే లైట్నింగ్. సో అదొక సూపర్ హీరో. దెన్ దెర్ ఇస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్. దెన్ దెర్ ఇస్ అ 4th సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఈస్ సో యూనిక్, నాట్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ ఎవరు చేయని ఒక జానర్ చేస్తున్నాం సూపర్ హీరోలో. ఎన్నేళ్ళు పడుతుంది తీయడానికి? అదే నేను తీయట్లేదు. నువ్వు ఎన్నేళ్ళు లాక్ అయిపోతావు. సరిపోద్దా? ఉంటాయి కదా అంటే కెప్టెన్ అమెరికా వెళ్ళి ఐరన్ మ్యాన్. మీరు వెళ్ళలేదు, మీకేమైనా సరిపోద్దా? అది ఒక 4 years 5 years అన్నారు అనుకోండి, మీకు కూడా ఓకే కదా? ఇద్దరు ఒకే ఒకసారి అడిగా అంతే. ఇందాక ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లో నేను తేజ, అంటే మేము హీరో గారి కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రశాంత్ గారు. సో ఆ టైంలో తేజ ఏమనంటే ఏంటో తెలీదు, ఐ థింక్ ఆంజనేయుడు నాకు తోడయ్యాడు, సినిమాలో ఎన్నో విషయాలు అలా 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 మేము అనుకోకుండానే జనాలు మాకు వచ్చి ఇలా సాధ్య సబ్నే టైప్లో చెప్తుంటే, అమ్మ దేవుడు తోడేవటం ఓకే, నేను రోజు పూజిస్తాను దేవుడు, బట్ దేవుడు అన్నది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అనుకున్న ఐడియా అటువంటిది. మీరు ఎన్నుకున్న ఐడియా ఎటువంటిది అంటే డబ్బులని కాదు, యాక్టర్స్ అని కాదు, సపోర్ట్ అని కాదు, ఆడియన్స్ అని కాదు, అందరూ దే వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫ్రాంక్లీ దట్స్ వై ఐఎమ్ హియర్. అంటే యునో ఐ లవ్ ద ట్రైలర్ యెస్టర్డే అండ్ ఐ హ్యాడ్ టు ట్వీట్ ఇట్ అండ్ యునో ఐ ఫెల్ట్ లైక్ అ ప్రివిలేజ్. అరే భలే ఉందిరా ఇది. నిజంగా అంటే అనిపించినా కూడా చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది టైం తీసుకుని వచ్చి చేస్తారు. అందులో మాలాగే
కష్టపడి మీరు కూడా సినిమా చేశారు కాబట్టి తెలుసు కాబట్టి రికమెండేషన్ నువ్వే ఇస్తాను నిన్ననే ప్రామిస్ చేసావు కదా. అదిరాకి రికమెండేషన్ ఇస్తాను నువ్వే నిన్ననే ప్రామిస్ చేసావు. అదిరా లాంగ్ అండి ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, ఒక 5 years ప్రాజెక్ట్, అదైతే పర్ఫెక్ట్, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. అవును, ఎందుకంటే 3వ ప్రాజెక్ట్ ఫీమేల్ సూపర్ హీరో, దానికి సెట్ అవ్వాలి. సో నేను యాక్చువల్గా చిన్నప్పుడు ఎక్కువ టెంపుల్స్కి అది వెళ్ళేవాడిని. బట్ యు నో హౌ ఇట్ ఈస్, మనం ఎక్కువ చదువుకుని ఎక్కువ సైన్స్ చదివి అది ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ చూసి మన డివోషన్ టువర్డ్స్ గాడ్ అనేది చాలా మారుతూ ఉంటుంది. ద వే వి వర్షిప్ గాడ్ అనేది చాలా మారుతుంది. సో మన మనసులో ఉన్నా సరే ఇదివరకు వెళ్ళినంత టెంపుల్స్కి వెళ్ళలేము, ఇంట్లో పూజలు అవి ఎక్కువ చేయము. అందులో ఒక వ్యక్తి నాకు సడన్గా ఒక 3 years బ్యాక్ రెగ్యులర్గా హీ యూస్ టు టెల్ మీ, ఐ థింక్ యూ షుడ్ గో టు హనుమాన్ టెంపుల్, మీరు వెళ్తే బాగుంటుంది, ఎవ్రీ ట్యూస్డే వెళ్ళండి అని చెప్తా స్టార్ట్ చేశారు. సో అలాంటి ఉన్న టైంలో I wanted to do a superhero film, and I didn't know why I chose Hanuman as the main superpower for this film. Because Hanuman's every child's favorite. Correct. So there was no logic for it. And then ila aalochinchaledu. I just felt like, I think I should make the film about, the superhero power has to be from Hanuman. So then you don't believe me. ఆయన చెప్పింది ఏంటి అంటే ఎవ్రీడే మీరు హనుమంతుడి గురించి ఒక మినిమం హనుమాన్ అన్న పేరు ఒక 2-3 సార్లు అనాలి, ఇవి చెప్తా వచ్చారు. ఓవర్ దిస్ టైం లాస్ట్ 3 years గా ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకి ఒక 100 సార్లు అంటున్నాను హనుమాన్ అని. బికాస్ వీ నేమ్డ్ ద ఫిల్మ్ హనుమాన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ హనుమాన్. ఐ థింక్ సంబడీ ఈస్ మేకింగ్ మీ డూ దిస్ ఫిల్మ్. 100%. సో ఇట్స్ ఆల్ లైక్ అంటే నాకే ఐ రిమెంబర్ 2 years బ్యాక్ వన్ డేలో హనుమాన్ అనేది 20 times వినిపించింది. ఎందుకో చెప్తాను. మన సినిమా గురించి మాట్లాడుతున్నాను. మేజర్ ట్రైలర్ అప్పుడే వచ్చింది. చాలా ఎక్సైటెడ్గా నేను బాంబేలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. वो आपका जो साइड का ट्रेलर है बहुत अच्छा लगा అంటే నేను ఇలా థ్యాంక్ యూ అంటే కౌన్సా వాలా అని ఇలా అంటుంటే హనుమాన్ కా టీజర్ बहुत अच्छा అంటే హనుమాన్ టీజర్ ఏంటి అప్పుడు చూసాను నేను. అంటే ఐ డిస్కవర్డ్ ఇట్ లైక్ అ హిందీ ఆడియన్స్. నేను బాంబేలో జేడబ్ల్యూ మ్యారియట్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో డిస్కవర్ చేశాను హనుమాన్ టీజర్. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. కానీ యాక్చువల్గా చాలా మంది గమనించారు లేదు నాకు తెలియదు, కానీ టీజర్ కన్నా ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఐ డోంట్ నో మన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు లేదో, బట్ నాకు కొంచెం మరీ పొగుడుతున్నాను అనుకోవద్దు, బట్ కొంచెం నాకు ఆ అవతార్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపించింది ఇన్ ద ఫస్ట్ ఫ్యూ షార్ట్స్. ద వే యూజ్ ద జెలీ ఫిష్ బాగా నచ్చింది. ఆ బ్లూ అంత ఫీలింగ్ బాగుండే యాక్చువల్లీ. దిస్ ఇస్ మెయిన్లీ నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ లో. లాస్ట్ 1 year గా విఎఫ్ఎక్స్ సైడ్ ఇనిషియల్ గా స్టార్టెడ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్ అక్కడ మనకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నా నాలెడ్జ్ అబౌట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఈస్ జస్ట్ అన్ ఆరిజిన్ ఫర్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే లైక్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్, మీరు అన్న అవతార్ ఉంది కదా, దానికన్నా పెద్ద సినిమా చేసేస్తాం మేము ఇమీడియట్ గా. అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్ అందరూ కొనుక్కుండే ఈ కాలంలో అంత ఆథెంటిక్ గా, ఆర్గానిక్ గా, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్గా. I don't think people are realizing what kind of a tufan Hanuman is about to create. I am realizing it. అమృత అయ్యర్ తను చేశారు ఫీమేల్ లీడ్. సో ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో అమృత అయ్యర్ కాదు కంప్లీట్ చేయలేదు సార్. ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు లేడీస్ కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మేము ఫన్ ఫిల్మ్ జాంబిరెడ్డి జామ్కామ్ అయినా కూడా, ఫన్ ఫిల్మ్ అయినా కూడా, దాంట్లో ఆ హీరోయిన్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తన ఐడియాలజీ కానీ, తను తీసుకుంటున్న డెసిషన్స్ కానీ కథను ముందుకు నడిపేలాగా ఉంటాయి అన్ని సినిమాల్లోనూ. అదే విధంగా ఈ సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, అమృత క్యారెక్టర్ కానీ, స్టన్నింగ్ ట్రైలర్ లో భలే చేసింది. నేను మెసేజ్ పెట్టాను, భలే చేసింది. ఫ్యాంటాస్టిక్. వరు గారి క్యారెక్టర్ కానీ, అమృత అయ్యర్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కథని ముందుకు నడపడానికి తోడ్పడే క్యారెక్టర్స్. ఏది కూడా ఊరినే పాటల కోసం ఉన్నారా వీళ్ళు, లేదా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఉన్నారా అన్నట్టు కాకుండా కథని ముందుకు నడిపే క్యారెక్టర్. అయితే అందరూ నేను అడిగిన ప్రశ్న ఒకటి అడగద్దు. సూపర్ హీరో సినిమా కదా, మరి కండలు దానికి ఆన్సర్ మీరే చెప్పండి. మీరే చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నువ్వు చెప్పాలి. అంటే దీనికి ఎలా చెప్పాలి? పవర్ ఉన్న తర్వాత ఇంకా కండలు ఎందుకండి? అది కరెక్ట్. అందుకే సూపర్ పవర్ ఎందుకు పెట్టింది? మరి కండలు కావాల్సి వస్తే రియల్ పవర్ అవుతుంది. సూపర్ పవర్ ఎందుకు? ఓకే, మరి నీకు ఈ లాజిక్ తెలుసు కదా, ఈ క్లారిటీలో ఉన్నావు కదా.
మరి నువ్వు సినిమా 2-3 నెలలు ఖచ్చితంగా 8 ప్యాక్ చేయాలని ఎందుకు రోజు వెళ్ళి అది కష్టపడాలి? ఎక్కడైనా ఇంత యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఏదైనా సడన్ గా విప్పి చూపిమంటారేమో, షర్ట్ విప్పి చూపిమంటారేమో అని నా ప్రయత్నం నేను మొదలు పెట్టాను. ఎందుకు విప్పి చూపించమంటారు? సూపర్ పవర్ ఉంటే షర్ట్ విప్పాల్సిన అవసరం ఏంటి? ఏమండి, యాక్టర్ గా ఇంత పెద్ద అవకాశం వచ్చింది, మనం 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది అది. ఓకే ఓకే. సో పెట్టావా? అందరిలాగా సినిమా హీరో కూడా సర్ప్రైజ్ అవ్వాలి థియేటర్ లో కంప్లీట్ హీరోయిన్ కి 6 ప్యాక్ పెట్టావా? కూడా షాక్, ఆమె కూడా సర్ప్రైజ్ అవ్వాలి కదా.